హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చెన్నైలో ఉండే చెన్నై రైల్ మ్యూజియంను చూద్దాము రండి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనేది మీరందరూ వినే ఉంటారు. ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండ్ ఈ మ్యూజియం కూడా ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిందే. ఇక్కడ చాలా ఓల్డ్ కంపార్ట్మెంట్స్, అంటే ఒక 100 years బ్యాక్ ట్రైన్స్ ఎలా ఉన్నాయి, దాని కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేటివన్నీ కంపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ప్రతిదీ ఎక్కి చూడొచ్చు, మంచిగా విజిట్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద పార్క్ ఏరియా లాగుంది. దీంట్లో అక్కడక్కడ కొన్ని బోగీలు పెట్టున్నారు. దానిలో సీటింగ్ అనేటివి ఓల్డెన్ డేస్లో ఎలా ఉన్నాయి అనేది చాలా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక చూస్తున్నారా ఈ ఇంజన్ని చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో. మనకైతే ఈ జనరేషన్లో ఇలాంటి ఇంజన్స్ ఎక్కడ కనిపించడం లేదు. ఏదో ఫారెన్ కంట్రీస్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దెన్ ఇలా కొంచెము లోపలికి వెళ్తే ఈ పార్కు చుట్టూ ఒక రైల్ ట్రాక్ వేస్తున్నారు. దాని మీద టాయ్ ట్రైన్ అనేది తిరుగుతూ ఉంది. మనము టాయ్ ట్రైన్ ఎక్కాలంటే అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయినాను, దీనికి ఎంట్రీ ఫీజ్ పర్ పర్సన్ 40 rupees. మనం ఎంట్రీ ఫీజ్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే మనం విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లోపల ఫుడ్ కూడా అలో ఉంది. మీరు కావాలంటే సరదాగా ఫుడ్ తెచ్చుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ పక్కనే ఇందులోనే ఒక సైడు బర్డ్స్ వ్యూ పాయింట్ ఉంది. అండ్ గ్రీనరీ అయితే చాలా బాగుందండి. ప్రశాంతమైన వాతావరణం, క్లీన్ ఏరియా అంతా బాగుంది. అండ్ పక్కన రిస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఉంది. ఏదో సమ్ వర్క్ ఆన్ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. చిన్నపిల్లల్ని ఇలాంటి ప్లేసెస్ తీసుకుని వచ్చినప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళకు ఒక చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్య చిన్నపిల్లల కోసం అని చెప్పి ఒక ప్లే ఏరియా అనేది ప్రతి ప్లేసెస్లోనూ ఉంది. దీనివల్ల యాజ్ ఎ పేరెంట్స్ మనకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాలంటే. అండ్ ఇందులో మ్యూజియం ఒకటి ఉంది. అందులోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో హిస్టరీ ఉంటుంది. ట్రైన్స్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఏ ఇయర్లో స్టార్ట్ అయినాయి, ఎవరు దాన్ని ఇన్వెన్షన్ చేస్తున్నారు, అది వాళ్ళ పిక్చర్స్ అవన్నీ ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంటుంది, ఎవరు దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారనే వాళ్ళ హిస్టరీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ట్రైన్ లేదా కంపార్ట్మెంట్ని చిన్న చిన్న మినీ కంపార్ట్మెంట్స్ లాగా చేసి డిస్ప్లేలో పెట్టున్నారు. ఇది చాలా నీట్గా క్లియర్ కట్గా ఉంది చూసేదానికి. నాకైతే దీంట్లోకి రాగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయా, దీని లోపల సీటింగ్ కూడా ఎలా ఉంటుంది అనేది మనం దాని విండో నుంచి చూడొచ్చు. కొన్నిటికి పైన డిస్ప్లే ఇచ్చున్నారు, మిర్రర్ లాగా వచ్చింది ట్రాన్స్పరెంట్గా. సో మనం దాంట్లోంచి కూడా చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ పిల్లల్ని ఇట్లాంటి ప్లేసెస్ తీసుకొని వస్తే మ్యూజియంస్ అంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. బట్ రైల్ మ్యూజియంలో పిల్లలకి బోర్ కొట్టే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు చాలా వెరైటీస్ ఆఫ్ ట్రైన్స్ చూస్తూ ఉంటారు. ఇంకా ఇది ఈ మధ్య మోస్ట్ పాపులర్ ట్రైన్ వందే భారత్. దీన్ని కూడా ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టినారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, సీటింగ్ ఎలా ఉంటుంది, అరేంజ్మెంట్ అనేది ఎంతో చక్కగా డిజైన్ చేసి పెట్టారు. నాకైతే చాలా నచ్చింది. నేను ఇప్పటి వరకు వందే భారత్ ఎక్కలేదు. అండ్ నేను ఎక్కినప్పుడు ఆ వ్లాగ్ కూడా పెడుతా, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎక్కుతానండి. అండ్ ఈ రైల్ మ్యూజియంలోనే ఒక చిన్న షాప్ కూడా ఉంది. అక్కడ మనకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ మ్యూజియంకి సంబంధించిన కొన్ని టాయ్స్ కానీ మనం అక్కడ ట్రైన్ టాయ్స్ మనం పర్చేస్ చేయొచ్చు. మ్యూజియం నుంచి బయటకు రాగానే ఇక్కడ ఇది ఒక లేడీ లాగా అనిపించింది. ఒక లేడీ స్ట్రక్చర్ లాగా పెట్టున్నారు. ఇదంతా ఆల్మోస్ట్ ఇనుము, మెటల్స్ వీటితో ప్రిపేర్ చేసినట్టున్నారు. ఈ పక్కన గోలగోలగా ఉంది కదా, కొంతమంది స్కూల్ పిల్లలు ఇక్కడ వెకేషన్కి అన్నట్టు వచ్చున్నారు, అంటే 1 day ట్రిప్ లాగా వచ్చారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకొని వెళ్తూ ఉన్నారు. చాలా డిసిప్లైన్గా కూడా ఉన్నారు. ఇదండి రైల్ మ్యూజియం.
మీరు చెన్నైకి రాగానే వితిన్ 1 అవర్లో ఇక్కడికి వచ్చేయచ్చు. క్యాబ్స్ కానీ లేకపోతే ఆటో కానీ బుక్ చేసుకొని చెన్నై బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 1 అవర్లో వచ్చేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.